తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. పేదల భూములను రక్షించేందుకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను నీతి ఆయోగ్ ప్రతిపాదించిందని గతంలో నరేంద్ర మోదీ తెలిపారు. అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తామని ప్రకటించారు. పేదలెవరూ అపోహలు చెందాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు, ప్రతిపక్షాల మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని గతంలో నరేంద్ర మోదీ చెప్పినటువంటి నేపథ్యం. నరేంద్ర మోదీ నిర్ణయంతోనే అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలనే నిర్ణయంతోనే ఆంధ్రప్రదేశ్లో కూడా అప్పటి ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను అమల్లోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది. కానీ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీగా ఉంటూనే ఎన్నికల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తామని ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేసింది. ఎన్నికలకు ముందు ఎన్డీఏతో భాగస్వామ్య పక్షంగా ఉంటూనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన ప్రజల్లోకి వ్యతిరేక ప్రచారాన్ని తీసుకెళ్లింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వస్తే మీ భూములను లాక్కుంటారంటూ తెలుగుదేశం పార్టీ ప్రచారం చేసింది. పేదల భూములను వైఎస్ఆర్సీపీ నాయకులు లాక్కునేందుకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను తీసుకొస్తున్నారంటూ ఆంధ్రప్రదేశ్లో విపరీతమైనటువంటి ప్రచారం తన అనుకూల మీడియా ద్వారా చేసింది. ఆ ప్రచారం నుంచి తెలుగుదేశం పార్టీ లబ్ధి పొందింది. కానీ కేంద్రంలోని నరేంద్ర మోదీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ప్రచారాన్ని ఆ రోజు ఖండించలేదు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చారు. రాష్ట్రంలో, కేంద్రంలో, ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ భాగస్వామ్యంగా ఉంది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి కేంద్ర ప్రభుత్వం కూడా మాట్లాడలేదు. నరేంద్ర మోదీ ఆ రోజు అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో మొదటగా అమలు చేయాలని సూచించారు. అందుకు తగ్గట్టుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో అమలు చేశారు. కానీ దాని ఫలితం మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కరే అనుభవిస్తున్నారు. ఎన్నికల్లో 11 సీట్లకు పరిమితమయ్యారు. సూచించినటువంటి నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చారు. వ్యతిరేక ప్రచారం చేసినటువంటి చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. ఇద్దరూ కలిసి ఇప్పుడు అధికారాన్ని పంచుకుంటున్నారు. నరేంద్ర మోదీ చెప్పిన మాట విన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అధికారాన్ని కోల్పోయారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై తెలుగుదేశం పార్టీ వ్యతిరేక ప్రచారం చేసినప్పుడు ఎందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం గతంలో వాటి గురించి ప్రజలకు అనుమానాలు నివృత్తి చేయలేదు? చంద్రబాబు ప్రచారాన్ని ఎందుకు ఖండించలేదు? నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు వ్యతిరేకిస్తుంటే, వ్యతిరేక ప్రచారం ప్రజల్లోకి తీసుకెళ్తుంటే, ప్రజల్లో అపోహలు కల్పిస్తుంటే, అనుమానాలు కల్పిస్తుంటే కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ ప్రభుత్వం అప్పుడు ఎందుకు సైలెంట్ గా ఉండిపోయింది? మళ్ళీ కూడా పొత్తులోకి ఎందుకు వెళ్ళింది? వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎందుకు అమలు చేయాలని సూచించింది? మిగిలిన రాష్ట్రాల్లో ఎందుకు అప్పుడు అమలు చేయలేదు? ఆంధ్రప్రదేశ్ ను అప్పుడు ఒక ప్రయోగశాలగా ఎందుకు చూశారు? ఆంధ్రప్రదేశ్ ను ఆ రోజు ప్రయోగశాలగా చూసే జగన్మోహన్ రెడ్డికి సూచించారు ఆంధ్రప్రదేశ్ లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేయమని. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం చెప్పింది కదా అని ఆంధ్రప్రదేశ్ లో అమలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఫలితాలు వచ్చిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ లో నరేంద్ర మోదీ ప్రయోగం విఫలమైన తర్వాత, వైఎస్ జగన్మోహన్ రెడ్డి నష్టపోయిన తర్వాత మిగిలిన రాష్ట్రాల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో వెనక్కి తగ్గింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను పక్కకు పెట్టిందనే వాదన రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఆ రోజు నరేంద్ర మోదీ చెబితేనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను ఆంధ్రప్రదేశ్ లో అమలు చేశారు. దానివల్ల దారుణంగా నష్టపోయారు. ఈ రోజు నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నారు. ఆ రోజు వ్యతిరేక ప్రచారం చేసింది చంద్రబాబు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వద్దన్నది చంద్రబాబు, తీసుకొచ్చింది నరేంద్ర మోదీ. కానీ ఇద్దరూ కలిసి ఇప్పుడు అధికారాన్ని పంచుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డిని అధికారాన్ని దూరం చేశారు. కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉండాలి. కేంద్ర ప్రభుత్వం సహకారం ఉంటేనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది. రాష్ట్రంలో అభివృద్ధి పనులకు నిధులు వస్తాయి. అందుకోసమే ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రం చెప్పినట్టు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను అమలు చేశారు. దానివల్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పడుతున్నారు, నష్టపోయారు. కానీ అమలును వ్యతిరేకించిన చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. అమలు చేయాలన్న నరేంద్ర మోదీతో కలిసి అధికారాన్ని పంచుకుంటున్నారు. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి.